హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన 'హ్యూమన్ వేపర్' అనే ఒక కొరియన్ జాపనీస్ సిరీస్ యొక్క పార్ట్ 2నే చూడబోతున్నాం. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఇన్ఫో కార్డ్స్‌లోను, కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఖచ్చితంగా అది చూస్తే మాత్రమే మీకు ఈ పార్ట్ 2 అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్ 2 విషయానికొస్తే పొగ రూపంలో ఉన్న ఓ మనిషి కొందరిని మాత్రం టార్గెట్ చేసి మరీ చంపుతున్నాడు. ముఖ్యంగా ఆ వైట్ సెంటర్‌లో పనిచేసిన వాళ్ళని. అసలు వాడెందుకు చంపుతున్నాడు? వాడిని ట్రిగ్గర్ చేసి మనుషుల్ని చంపమని చెప్తున్నది ఎవరు? అండ్ ఆ మీటియోరాయిడ్‌కి, వైట్ సెంటర్‌కి అండ్ ఆ పొగ రూపంలో మనుషుల్ని చంపుతున్నాడు కదా! వాడికి సంబంధం ఏంటి? అండ్ ఈ సీరీస్‌లో ముఖ్యంగా విలన్ ఎవడు అని చెప్పి ఈ పార్ట్ 2లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబడిందనమాట. సో, ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయకపోతే చేసేయండి. అండ్ కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ హైప్‌ని కూడా గుద్దేయండి. ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సిబ్లింగ్స్‌నే చూపిస్తారు. ఆ పొగ మనిషి మళ్ళీ యథావిధిగా వాడి స్థానానికే వచ్చి మళ్ళీ ఓ శిల్పంలా మారిపోయినాడు గదా! అప్పుడే అతన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు వచ్చేటట్టు సౌండ్ వినిపించేసరికి వీళ్ళు భయపడిపోయి పరిగెత్తా వెళ్లి ఆ కబోర్డ్‌లో దాక్కునేస్తారు. కరెక్ట్‌గా అదే టైంకి వాళ్ళ క్లయింట్ కూడా కాల్ చేసేసరికి ఆ సౌండ్‌కి ఆ కంట్రోల్ చేసే వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నట్టు చూపించుంటారు కదా! ఆ పర్సన్ మరెవరో కాదనమాట. మన హీరోయినే. కొంతమందే హీరోయిన్ అని గెస్ చేసినారు. ఐ హోప్ జెన్యూన్ గానే గెస్ చేశారు అనుకుంటా. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 27 ఇయర్స్ బ్యాక్ చూపిస్తారు. అదే అప్పుడు ఆ వైట్ సెంటర్ ఉన్నింది గదా! ఆ ప్లేసే అనమాట. ఈ ప్లేస్‌ని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగానే పేరుకు మాత్రమే అనాథ పిల్లల్ని చూసుకుంటాం, బడుగు బలహీన మనుషులందరినీ మేము చూసుకుంటాం అన్నట్టు వీళ్ళు బయట చెప్పేవాళ్ళు. బట్ లోపల మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్‌ఎథికల్ యాక్టివిటీస్ అన్ని చేపించేవాళ్ళని చెప్పాను గదా! సో, వాళ్ళతోని గొడ్డు చాకిరీ చేపించేవాళ్ళనమాట. సో, అన్ని పనులు వీళ్ళే చేయాలనమాట. ఇంక్లూడింగ్ బయట నుంచి కూడా ఏదో తెప్పిస్తున్నారు. దాన్ని కూడా వీళ్ళే ఉతికేది, కడిగేది అని చెప్పి చేయాల్సొస్తుంది. అప్పుడే ఓ చిన్న పాపని చూపిస్తారు. తన పక్కన ఓ అమ్మాయి ఉంది గదా! తన పేరు సట్సుకి అనమాట. వాళ్ళిద్దరిది ఓ మంచి బాండింగ్ అనమాట. ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇంగట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ వైట్ సెంటర్‌కి సంబంధించిన వాళ్ళొచ్చి ఇలా ప్రకృతిని పరిశుద్ధం చేయబోతున్నాం. ఎవరెవరైతే వచ్చి క్లీన్ చేయడానికి ఒప్పుకుంటారో వాళ్ళకు నార్మల్ పే కన్నా 5 టైమ్స్ ఎక్కువ డబ్బులిస్తామని చెప్పేసరికి వెంటనే అక్కడున్న వాళ్ళందరూ చేతులెత్తుతారు. ఇంక్లూడింగ్ ఆ సట్సుకి అమ్మాయి కూడా అనమాట. బట్ పక్కన చిన్న పిల్ల ఉంది గదా! తను కూడా ఎత్తుదాం అనుకుంటుంది. బట్ ఎందుకో ఏమో తెలీదు. ఎత్తిన చెయ్యిని దింపేస్తుంది. ఇంక వాళ్ళని కూడా పనికని పిలుచుకెళ్తారు. ఓకే. అంతా మంచిగానే జరుగుతుంది. నైట్ వాళ్ళందరిని వెహికల్‌లో పిలుచుకొస్తారు. అక్కడే ఆ మోరిగాడు అండ్ ఆ తాత ఉన్నాడు గదా! డైరెక్టర్ తాత. ఐ మీన్ ఆయన వాచ్‌మెన్ గదా! అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఈ చిన్న పాప ఆ ప్లేస్‌కొచ్చేసి మేబీ ఆ అక్క లోపల ఉందేమో అని చెప్పి అక్క, అక్క అని చెప్పి లోపలికొచ్చి చూస్తే అక్కడ వాళ్ళందరూ పడిపోయి ఉండేసరికి సట్సుకి అక్క ఎక్కడున్నావు అని చెప్పి వెతుకుతాంటే అప్పుడే ఆ డైరెక్టర్ తాత వెనక నుంచి వచ్చి చూసేసరికి ఎక్కడ వాళ్ళ కంట పడితే పట్టుకునేస్తారేమో అని చెప్పి వెంటనే వాళ్ళ మధ్యలోనే వెళ్లి దాక్కునేస్తుంది. వాయన చూడకుండా వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఈ సీన్నే మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చూసింటామనమాట. అలా పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళందరి బాడీలు కాలిపోయి వాళ్ళందరూ చాలా దారుణంగా చనిపోయింటారు. ఇంకా బాడీస్‌ని సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో డంప్ చేసేద్దామని ఈ మోరీగాడి డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే అప్పుడే రోడ్ మధ్యలో వాళ్ళెవరో వచ్చి చిల్లరేషలేసేసరికి వాడు ఆ రోడ్‌ని క్లియర్ చేసంటే ఆ గ్యాప్‌లో ఆ చిన్న పాప ఎవరి కంటా పడకుండా ఆ వెహికల్ నుంచి దిగేస్తుంది. ఇంకా మోరీగాడు కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిన పాప అటు ఇటు వెళ్ళి లాస్ట్‌గో రామెన్ షాప్ దగ్గరికి వస్తుంది. ఈ షాపే అన్నమాట బన్‌గో రామెన్. అదే స్టార్టింగ్ సీన్‌లో ఆ కిల్లర్ పలానా రామెన్ షాప్‌కే రండి అన్నాడు కదా! సో, ఆ షాపే అన్నమాట. అండ్ లోపలే ఆ కిల్లర్ కూడా ఉన్నాడు. బట్ 27 ఇయర్స్ బ్యాక్ కూడా వాడు చాలా యంగ్‌గా ఉన్నాడు. వాడే రెన్ అన్నమాట. ఇక నుంచి వాడిని కిల్లర్ అనకుండా రెన్ అనే పిలుద్దాం. అప్పుడే ఆ చిన్న పాప ఆ గ్లాస్ దగ్గరికి వచ్చేసి ఆ లోపల ఉన్న రామెన్ షాప్‌ని, ఆ రామెన్‌ని, ఆ నూడిల్స్‌ని చూస్తుంటే ఆ విషయాన్ని ఆ రెన్ చూసేస్తాడు. అప్పుడే ఆ షాప్ ఓనర్ ఏ రెన్ మామూలుగానే ఓ నూడిల్స్ ఇచ్చేద్దునా అంటే లేదు ఈసారి 2 ఇవ్వండి అని చెప్పి బయటికి వచ్చేసి ఆ పాపతో మాట్లాడదాం అనుకుంటే ఎవరో స్ట్రేంజర్ పట్టుకోవడానికి వస్తున్నాడు అని చెప్పి తను అక్కడి నుంచి పరిగెత్తేసంటే మనోడే తన్ని కన్సోల్ చేసి చూడు పాప నేను నీకు ఎటువంటి హాని కలిగించను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరేంటి? ఇన్ కేస్ మీ ఇంటి నుంచి నువ్వు తప్పిపోతే ఫస్ట్ మనం ఇద్దరం కలిసి తిందాం. ఆ తర్వాత కావాలంటే మీ ఇంటిని వెతికి పెడతా అని చెప్పేసరికి అప్పుడే తనకు కొద్దిగా మనోడి పైన నమ్మకం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు లోపలికి వచ్చి కడుపు నిండా తింటుంటే ఆ కాలంలో ఈ స్పాటిఫై, వైటీ మ్యూజిక్ ఇలాంటివి లేవు కదా! సో రేడియోలో ఏ పాట వేస్తే ఆ పాట వినాలన్నమాట. అందులోనూ జనాలందరూ వాళ్ళ లిస్ట్ పంపిస్తే వాళ్ళకు నచ్చిన పాటని వారంలో ఓ రోజు వాళ్ళ పాటను ప్లే చేస్తారనమాట. కరెక్ట్‌గా అదే టైంకే రెన్ గాడు ఓ పాట పంపించింటాడనమాట. అది ఈ రోజు ప్లే చేశారు అని చెప్పేసరికి మనోడు ఫుల్ ఖుష్. ఆ పాట మరేదో కాదనమాట. 'ఎల్లీ మై లవ్'. యెస్ ఈ పాటనే మనం ప్రెజెంట్‌లో శిల్పంగా ఉన్న రెన్‌కి ప్లే చేస్తే వాడు మళ్ళీ నార్మల్ హ్యూమన్‌లా మారతాడు. అలా వాడు ఆ పాటను ఎంజాయ్ చేస్తూ వింటున్నట్టు చూపించి ఇంక అక్కడ సీన్ కట్ చేసి ప్రెజెంట్‌లో చూపిస్తారు.
ఇంక మన హీరోని చూడగానే ఎవరో వచ్చేసినారు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తా వెళ్తాంటే, ఆగండి నేనే మీ క్లయింట్ అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళే ఆగుతారు. యాక్చువల్లీ మన హీరోయినే వీళ్ళ క్లయింట్. ఆల్సో మన హీరోయినే ఆ రెండ్‌ని ట్రిగ్గర్ చేసే పర్సన్ అనమాట. సో, ఇప్పుడే ఆ యకుజా బాస్ నుంచి ఆ ఫోటోస్ తీసుకునేసి ఉంటుంది గదా! సో, వాటన్నిటిని తనే ఓ బుక్‌లా ప్రింట్ చేసేసి ఉంటుంది. వాటన్నిటిని వాడికి చూపిస్తుంది. ఓకే. ఈ బుక్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసి ఆ వైట్ సెంటరే వీటన్నిటికి కారణం. అండ్ ఆ ముఫు ఆర్గనైజేషనే ఇన్వాల్వ్ అయ్యి మనుషులందరిని యూజ్ చేసి ఆ వోల్కను నాశనం చేయడానికి ట్రై చేసింది అని తెలుసు. బట్ దాని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అంటే ఆ ఉల్క ప్రమాదకరమైంది కాదు అని చెప్పి న్యూస్‌లో వేరే పబ్లిష్ చేసినారు. బట్ సీక్రెట్‌గా జనాల్ని యూజ్ చేసి దాన్ని ఏదో చేశాను ట్రై చేసినారు. దానివల్ల ఎంతో మంది జనాలు చనిపోయినారు కదా! సో వీటన్నిటిని ఎవరో కావాలని చెప్పించినారు. ఆ పర్సన్ ఎవరు అనేది తెలియట్లేదు. బట్ ఈ బుక్‌లో పెద్ద పెద్ద తలల పేర్లే క్లియర్‌గా రాసుంది. ఫస్ట్‌ది ఆ యకుజా గ్యాంగ్ లీడర్ ఉన్నాడు కదా! వాడిని రీసెంట్‌గా చంపేసుంటాడన్నమాట. రెండో వ్యక్తి పేరు సకమోటో. వాయన మరెవరో కాదనమాట. మన హీరో డిపార్ట్‌మెంట్ మొత్తానికి హెడ్‌గా ఉన్నాడు గదా! అంటే మన హీరో వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్ వాయనే అనమాట. ఆల్సో ఆ 2 కూడా నెక్స్ట్ చంపబోయేది డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ వ్యక్తినే అన్నట్టు ఓ పోలీస్ బ్యాడ్జ్‌ని కూడా పడేసి పోయుంటాడు గదా! సో చూడబోతే నెక్స్ట్ ఆ హెడ్ గాడే అన్నట్టు అనిపిస్తుంది. బట్ దీనికైనా ముఖ్యమైన ఓ వ్యక్తి పేరుంది. అదే కాయ్. ఆ కాయ్ అనే వ్యక్తి ఎవరు? అసలు ఆ కాయ్ అనే పేరుతో ఏ వ్యక్తి లేదనమాట. సో ఇంకెవరో ఈ కాయ్ అనే పేరుని యూజ్ చేసి అప్పట్లో పెద్ద పనే చేసినారు. సో ఇప్పుడు ఆ కాయ్ అనే వ్యక్తి ఎవరో కూడా కనిపెట్టాలన్నమాట. ఓకే. ఇంకా విషయానికొస్తే మన హీరోయిన్‌కి ఆ 2ని కంట్రోల్ చేయడం ఎలా అని చెప్పి తెలుసనమాట. బట్ ఎలా తెలుసు? ఎప్పుడు కనుగొనింది? ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి తనకి అతన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు గదా! సో తనేం చెప్తుందంటే చూడండి ఈ ఉల్క వల్ల ఆ వైట్ సెంటర్ వల్ల చాలా మంది చాలా దారుణంగా చనిపోయారు. దానికి కారణమైన నిందితులు మాత్రం ఇప్పటికీ చాలా స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. సో వాళ్ళకి ఎలా అయినా శిక్ష పడేలా చేయడమే నా ఉద్దేశం. బట్ ఆ ముఖ్యమైన వ్యక్తులు ఎవరో కూడా తెలీదు. అండ్ ఆ ముఫు ఆర్గనైజేషన్ ఎవరు నడుపుతున్నారు? దాని వెనకాల ఉన్నది ఎవరు అని తెలీదు. అండ్ ఆ వైట్ సెంటర్ ఉంది గదా! దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో నాకున్నది ఈ ఒక్క దారి మాత్రమే. ఇలా యూజ్ చేసి వాళ్ళను భయపెడితే మాత్రమే నిజం ప్రపంచానికి తెలుస్తుంది. సో ఈ ఒక్కసారికి మాత్రం మీరు చూసిన విషయాలు, వచ్చిన విషయాలు అన్నీ మర్చిపోండి. కావాలంటే చెప్పిన డబ్బు కన్నా మీకు డబుల్‌గా అంటే 2,000,000 క్యాష్ ఇస్తాను అని చెప్పేసరికి వాళ్ళన్న ఆల్మోస్ట్ ఒప్పుకునేస్తాడు. బట్ తన చెల్లి ఉంది గదా! తను ఎందుకో సడెన్‌గా వద్దు అనేస్తుంది. చూడండి చట్టాన్ని మీరు మీ చేతిలో తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ వెళ్తే ఇంక కోర్టులెందుకు, జడ్జిలెందుకు? మాకు డబ్బొద్దు, ఏమొద్దు. మీరు గనక ఇంకొక హత్యను చేసినారంటే ఖచ్చితంగా మేమే ఈ ప్లేస్ గురించి, మీ గురించి పోలీసులకు చెప్పాల్సొస్తుంది. అండ్ ఇంకో 2, 3 రోజుల్లో మీకు దొరికిన ఆధారాలన్నిటిని మీరే పోలీసులకు సబ్మిట్ చేయకపోతే మేం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి తను ఆ ఆఫర్‌ని ఆల్మోస్ట్ వద్దనే చెప్పేసింది. ఇంక మన హీరోయిన్ కూడా ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేస్తుంది. బట్ ఫస్ట్ పార్ట్‌లో అంతా మన హీరోయిన్ ఆ కిల్లర్ ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటాడు అని చెప్పి వాడిని వెతికి వెతికి మరి ఇంటర్వ్యూ చేసింది. బట్ సెకండ్ పార్ట్‌లో తనే ఆ కిల్లర్‌ని ట్రిగ్గర్ చేసిన పర్సన్ అని తెలుస్తుంది. అలాంటప్పుడు తనెందుకు ఇవన్నీ చేస్తుంది? తనకు ఆ కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి పోను పోను తెలుస్తుంది. అలా వెళ్ళేటప్పుడే ఆ పోలీస్ హెడ్ ఉన్నాడు కదా! వాని పేరుని ఆ కిల్లర్ రెన్‌కి పంపించి వాడిని కూడా చంపేద్దాం అన్నట్టు ట్రై చేస్తుంది. బట్ లాస్ట్ మినిట్‌లో ఎందుకో వద్దు అని చెప్పి ఆపేస్తుంది. ఇంక తన ఇంటికి వస్తంటే అక్కడే మన హీరో ఉంటాడు. యాక్చువల్లీ ఆ యకుజా గ్యాంగ్ లీడర్ చనిపోయిన తర్వాత ఆ ప్లేస్‌కి మన హీరోయిన్ వచ్చిన విషయం అండ్ అతని మొబైల్ నుంచి తన మొబైల్‌కి ఆ ఫైల్స్‌ని పంపించుకున్న విషయం, ఆ తర్వాత ఆ ఫైల్‌ని డిలీట్ చేసిన విషయం ఇవన్నీ మన హీరోకి ఈజీగానే తెలిసిపోతుందన్నమాట. సో తన దగ్గరికి వచ్చి నేను ఆల్రెడీ చెప్పినాను ఈ కేస్ నుంచి దూరంగా ఉండు అని. అలాంటప్పుడు ఆ యకుజా గ్యాంగ్ లీడర్ చనిపోయిన తర్వాత వాడి మొబైల్‌ని యూజ్ చేసి ఇంత చేసినావా అంటే, చూడు నేను ఆల్రెడీ చెప్పినాను మీ డిపార్ట్మెంట్‌లోని ఎవడో ఒకడు బ్లాక్ షీప్ ఉన్నాడు అని. నేను నిజంగానే ఆ ప్లేస్‌కి వెళ్ళాను. అక్కడున్న ఫైల్స్‌ని నా మొబైల్‌కి షేర్ చేసుకున్నాను. బట్ ఆ తర్వాత నా కాంటాక్ట్ డిలీట్ చేసినానే తప్ప అందులో ఉన్న కంటెంట్‌ని నేను డిలీట్ చేయలేదు అంటుంది. అంటే ఆ బ్లాక్ షీప్ ఉన్నాడు కదా! వీళ్ళ డిపార్ట్మెంట్‌లో ఉన్న అద్దాలోడు. వాడే ఆ ఫైల్స్‌ని, ఇమేజెస్‌ని డిలీట్ చేసేసి ఉంటాడన్నమాట. నువ్వు నమ్మకపోతే ఇదిగో ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి మొత్తాన్ని చూపించేసరికి మనోడు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆల్సో ఆ బుక్‌లో మీ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు కదా! వాయన పేరు కూడా ఉంది. మేబీ వాయన కూడా ఆ వైట్ సెంటర్ వాళ్ళతో కలిసి ఏదైనా కుట్రలు చేసినాడేమో, ఆ తర్వాత దాచేసినాడేమో అంటే, లేదు లేదు వాయన అలాంటి వాడు కాదు. అలా అయితే నాకు చెప్పేవాడు కదా! అంటే, అయితే రా ఇప్పుడే మనం ఇద్దరం వెళ్లి వాయన్నే అడుగుదాం. వాయన లేదు వాయనకి దీనికి సంబంధం లేదంటే ఇంటికి వచ్చేద్దాం. అలా కాదంటే వాయన నుంచే మనకు నిజం తెలిసేందుకు కూడా ఛాన్స్ ఉంది కదా! అని చెప్పేసరికి ఇంక వెంటనే వాళ్ళిద్దరూ వాయన్ని మీట్ అవ్వడానికి అని చెప్పి వెళ్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ సిబ్లింగ్స్‌నే చూసుకుంటే, వాడి చెల్లిని కన్విన్స్ చేసేందుకే ట్రై చేస్తుంటాడు. మనమెందుకు ఆ ఛాన్స్‌ని మళ్ళీ తీసుకోకూడదు. 2,000,000 అంటే తక్కువ కాదు గదా! మనమెప్పుడు అంత సంపాదించి సెటిల్ అయ్యేది. ఇప్పుడు వచ్చిన ఛాన్స్‌ని వదులుకోవడం మంచి ఆప్షన్ కాదేమో అని చెప్తాంటే, లేదు లేదు ఓ 10 మందిని చంపిన తర్వాతే మనకు ఆ డబ్బులొస్తుందంటే మనకు ఆ డబ్బే అవసరం లేదు. అండ్ రేపు నీ బర్త్‌డే గదా! ఇదిగో నీ గిఫ్ట్ అని చెప్పి ఓ చిన్న బాక్స్‌లో ఇచ్చేసరికి దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఓ మంచి లైటర్ ఉంటుంది. ఇంకా వాడు ఫుల్ ఖుషి అయిపోయి, సరే ఓ చిన్న పని ఉంది చూసొస్తాను
చేస్తానని చెప్పి వాడు అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే డైరెక్ట్ గా హెడ్ ఇంటికే వచ్చేసుంటారు. ఇంకా వాయిన్ చేతికి ఆ బుక్ ఇచ్చేసి ఇందులో మీ పేరు కూడా ఉంది. సో మీకు ఆ వైట్ సెంటర్ కి సంబంధం ఏంటి, ఆ ముఫో ఆర్గనైజేషన్ లో ఇంకెవరెవరు ఉన్నారు అండ్ ఆ కాయ్ అంటే ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు అంటే వాయన బాగా ఆలోచిస్తాడు. మేబీ మొత్తం విషయం చెప్పేస్తాడేమో అనుకుంటే లేదురా చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నారా. యాక్చువల్లీ ఆ రోజు ఆ మీటియోరాయిడ్ ని క్లీన్ చేయడానికి చాలా మందిని తీసుకెళ్ళినాం కరెక్టే. బట్ అది టాక్సిక్ మెటీరియల్, అందులో చాలా మంది చనిపోతారని తెలిసే తీసుకెళ్దాం. బట్ ఇన్ కేస్ అలా తీసుకెళ్ళకపోతే అదే ఇయర్ అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లా జరిగింది. అది అక్కడ దాకా వెళ్ళి అక్కడున్న 2 లక్షల మంది జనాల్ని చంపేది. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాణాలు పెద్దగా తోచలేదు అనేసరికి, అంటే మీకు వందల్లో ప్రాణాలు పోయినా కూడా పర్లేదు, బట్ వేలలో పోకూడదు. ఎంతైనా వందల్లో ఉన్న వాళ్ళు కూడా మనుషులే తెలుసా అంటే ఆయన ఏం చెప్పడు. చూడండి, ఆ ఉల్క కోసం మీరు ఎంతో మందిని బలిచ్చినారు కదా, అందులో ఒకడే ఈ రెన్, అదే ఆ కిల్లర్. సో ఇప్పటికీ ఏం మించిపోలేదు. మీరు ఈ క్రైమ్ ఎందుకు చేశారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా ఆ కాయ్ ఎవరు అనే విషయాలు మొత్తం మీరే మీడియా ముందు వచ్చి ఒప్పుకున్నారు అంటే ఆ కిల్లర్ మిమ్మల్ని వదిలేస్తున్నాడు కదా. ఆ తర్వాత మీ ఇష్టం, చెప్పాలనుకుంటే వచ్చి చెప్పండి, లేదా మీ ఇష్టం అనేసి మన వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అట్లే ఈ పక్క సిబ్లింగ్స్ లో అన్నగాని చూసుకుంటే వాడికేం దోలో అర్థం కాలేదు. డైరెక్ట్ గా రెన్నున్న ప్లేస్ కి వెళ్ళి వాడికి ఆ సాంగ్ వినిపించి వాడిని హ్యూమన్ ఫామ్ లోకి తెప్పించి వాడి చేత ఓ వీడియోని రికార్డ్ చేపిస్తాడు. అది కూడా ఈ పోలీస్ హెడ్ ని టార్గెట్ చేసే అనమాట. ఇంకొన్ని గంటల్లో మీరు చేసిన తప్పుల్ని, నేరాలన్నింటినీ ఒప్పుకొని మీరు కెమెరా ముందుకు రాకపోతే మీ ప్రాణాలని తీయడానికి నేను వస్తాను అని చెప్పి ఒక వార్నింగ్ వీడియోలో వదులుతాడు. అది కూడా వీడి ఛానల్లో వదులుతాడు. సో ఆబ్వియస్లీ అది పాపులర్ కాదు, వైరల్ అయిపోతుంది. అట్లే ఈ పక్క ఎకుజా గ్యాంగ్ ని చూసుకుంటే ఆ ఎకుజా గ్యాంగ్ లీడర్ చనిపోయినాడు కదా. సో ఇప్పుడు వాడి కొడుకే ఆ గ్యాంగ్ ని నడుపుతున్నాడు అనమాట. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ బ్లాక్ షిప్ గడ్ వస్తాడు. ఓ 2 సూట్ కేసుల్లో డబ్బులు తీసుకొచ్చి, ఈ డబ్బు మీకు ఇవ్వమన్నారు. సో ఎలా అయినా ఆ ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని చంపేసి వాళ్ళ దగ్గర మనకు సంబంధించిన ఆ బుక్ ఉంది, ఆ బుక్ ను మాత్రం తీసుకొచ్చారంటే చాలు అని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోని చూసుకుంటే ఇంటి దాకా డ్రాప్ చేద్దామని వస్తాడు. అప్పుడే హీరోయిన్ దగ్గర, చూడు ఎలా అయినా నువ్వు ఆ బుక్ లో ఉన్నవి పబ్లిష్ చేస్తావు కదా, కానీ కొన్ని రోజులు నాకు టైం ఇవ్వవా, నేను ఎలా అయినా వాయన నుంచి ఆ నిజాన్ని రప్పిస్తాను అంటే నువ్వు ఇంకా వాయిని నమ్ముతానవా అంటే నమ్ముతానను అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ వాయనే. బట్ ఈ టాపిక్ తీయగానే వాయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాయన బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయింది. బట్ ఆ కిల్లర్ కి కావాల్సింది కూడా వాళ్ళు నిజాన్ని ఒప్పుకోవడమే కదా. సో అది నేను ఒప్పించేందుకు ట్రై చేస్తాను కదా అని చెప్పేసరికి సరే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హెడ్ మనోడికి కాల్ చేసి, సరేరా నా మనసు మార్చుకున్నాను, ఆ ఎవరు, మేము ఏ క్రైమ్స్ చేసినాము అని చెప్పి అన్ని నేనే వచ్చి ఒప్పుకుంటాను, కానీ ఇందులో మీ నాన్న రక్తం నా చేతికి అంటుకుంది, నన్ను క్షమించరా, ఈ విషయాలన్నీ నేను ఒప్పుకున్న తర్వాత నేనే డైరెక్ట్ గా నిన్ను మీట్ అయ్యి అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కరెక్ట్‌గా అదే టైంకి మన హీరోయిన్‌కి తన డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది. ఏంటంటే ఆ హెడ్ డైరెక్ట్‌గా ఈ మీడియా వాళ్ళకే కాల్ చేసి అన్ని విషయాలు నేను ఒప్పుకుంటాను, సో స్టూడియోని రెడీ చేయండి అని చెప్పేసరికి ఇంక వెంటనే మన హీరోయిన్ కూడా స్టూడియోకి వెళ్లి చూస్తే అక్కడ ఆ సిబ్లింగ్స్‌లో ఆ అన్నగాడు పబ్లిష్ చేసిన వీడియో కనిపిస్తుంది. వీడెందుకు ఇలాంటి టైంలో ఈ వీడియో పబ్లిష్ చేసినాడు అని చెప్పి వెంటనే వాడికి కాల్ చేస్తే వాడికి ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా వాడు కాలే లిఫ్ట్ చేయట్లేదు. ఆ తర్వాత ఆ హెడ్‌ని చూసుకుంటే బయటికి వచ్చి ఆ స్టూడియో దగ్గరికి వెళ్దామని చెప్పి చూస్తే అప్పుడే ఆ బ్లాక్ షీప్ గడు ఎదురొస్తాడు. సార్ నిజంగానే మీరు అన్ని విషయాలు ఒప్పుకోబోతున్నారా అంటే అవును అని చెప్పేసరికి, అయితే నేను మీతో పాటు వస్తాను సార్, నేను మీతో పాటు ఇవన్నీ చేశాను కాబట్టి నేను మీతో పాటు ఆ శిక్షణ అనుభవిస్తాను అని చెప్పి ఆయన దగ్గర ఉన్న కీని తీసుకుని డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి ఏదో ఒక బ్రిడ్జి దగ్గర కార్ ఆపేసి, సార్ ఆ స్టూడియో వచ్చేసింది అంటే, తమాషాలు చేస్తానమా అంటే వెంటనే ఒక గన్ ఎత్తుకుని వాయినే షూట్ చేస్తాడు. వీడు కూడా ఆ వైట్ సెంటర్ కోసం పనిచేసినాడు అండ్ వీడికి ఆ కాయగాడికి ఇప్పటికీ కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంది. సో వీడు ఒక్కని పట్టుకుంటే చాలు, మేబీ మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు అనుకుంటా. ఇంకా న్యూస్ ఛానల్స్ అంతా వాడిని నిజం చెప్పకపోతే ఆ కిల్లరే వచ్చి చంపేస్తా అన్నాడు కదా. సో వాడిని కూడా నిజం చెప్పే ధైర్యం లేక వాడిని ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు అన్నట్టు న్యూస్ టెలికాస్ట్ చేసేసరికి మన హీరో పరిగెత్తా వచ్చి చూస్తే వాడి చేతిలోనే గన్ ఉంటుంది. ఓ 10 నిమిషాల ముందు వాయనే వచ్చి మొత్తం విషయాలు ఒప్పుకుంటా అన్నాడు, కానీ ఇప్పుడేమో ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. సో మనోడు ఇదొక ఆత్మహత్య అని చెప్పి నమ్మడనమాట. ఆ తర్వాత ఆ సిబ్లింగ్స్ లో చెల్లి ఉంది కదా, తనని ఆ ఎక్కువ గ్యాంగ్ కి చెందిన వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తారు. ఇంకా అక్కడ సీన్
చేసి పాస్ట్‌లో చూపిస్తారు. అంటే 27 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. అప్పుడే ఆ ఉల్క కూడా పడింటుంది కాబట్టి ఆ ఉల్కను ఎలా అయినా డిస్ట్రాయ్ చేయాలని వీళ్ళందరూ ట్రై చేస్తుంటారు. సో, అందులో ఒక వర్కర్‌గానే మన రెన్ను కూడా వెళ్ళుంటాడు. మనోడికి కూడా పెద్దగా రక్త బంధాలు, ఫ్యామిలీ, రిలేటివ్స్ అని చెప్పి ఎవ్వరు లేరనమాట. వాడికి ఉన్నదల్లా ఆ చిన్న పాప రీసెంట్‌గా మీట్ అయినాడు కదా! ఆ పాప మాత్రమే. ఓకే. ఇప్పుడు పనేంటంటే ఆ ఉల్క దగ్గర వెళ్ళేందుకు వీళ్ళొక చిన్న సొరంగ మార్గంలో తవ్వినారనమాట. సో, వీళ్ళు ఆ టనెల్ గుండా వెళ్లి ఆ మీటియోరాయిడ్ దగ్గరికి వెళ్లి వీళ్ళిచ్చిన బాంబ్స్‌ని ప్లేస్ చేస్తేనే చాలు మేము దాన్ని బ్లాస్ట్ చేసి ఆ ఉల్కను అమాంతంగా పాతాళానికి పంపించేసాము. ఆ తర్వాత సర్ఫేస్ పైన ఎటువంటి రేడియేషన్, ఎటువంటి ఎఫెక్ట్ ఎవ్వరికి ఉండదు అని చెప్పేసరికి ఇంక వెంటనే వాళ్ళు ముగ్గురు ఆ బాంబ్స్ ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోతారు. బట్ మన రెన్ను మాత్రం ఆలోచిస్తూ ఉంటే, "ఏం రెన్ నీకోసం ఆ చిన్న పాప ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంది గదా! నువ్వు గనక ఎంత త్వరగా ఈ పనిని ముగించేస్తే ఆ వైట్ సెంటర్ వాళ్ళు కూడా నువ్వు అడిగినంత డబ్బు ఇస్తారు" అని చెప్పేసరికి ఇంక మనోడు వెంటనే దాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. బట్ లోపలికి వెళ్ళగా హీట్ అనేది భారీ మొత్తంలో రిలీజ్ అవుతుంది. సో, వెళ్ళిన నలుగురిలో ముగ్గురు అక్కడే పడిపోతారు. మన 2 మాత్రం నిదానంగా ముందుకు వెళ్తుంటే ఆల్రెడీ వీళ్ళకు ముందే చాలా మంది ఈ ప్లేస్‌కొచ్చినట్టున్నారు. వాళ్ళందరూ కూడా సేమ్ ఇలానే పడిపోయి చనిపోయినారు. అందులోనూ కొందరి బాడీస్ అయితే ఏదో కాలిపోయి బూడిదలా మారిపోయుంటుంది. అయినా కూడా వాటన్నిటిని చూసి మనోడు భయపడకుండా ఎలానో ధైర్యం తెచ్చుకొని ఆల్మోస్ట్ ఆ ఉల్క దగ్గరికి వెళ్ళిపోయి చూస్తే అట్లే ఒక స్టార్‌లా మెరుస్తా ఉంటుంది. ఇంకా ఆ బాంబ్‌ని కూడా ఆ ఉల్క దగ్గర పెట్టేసి ఒంట్లో అసలు ఎనర్జీనే లేక అట్లే పడిపోయేసరికి ఆ మీటియోరాయిడ్ నుంచి వచ్చే రేడియేషన్‌కి వాడి బాడీ మొత్తం కాలిపోతుంది. ఇంక వాడు కూడా పరిగెత్తు వస్తుంటే బయట ఉన్న వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందన్నమాట. ఆ బాంబ్‌ని ప్లేస్ చేసేసినాడు అని చెప్పి. సో, వెంటనే ఆ బాంబ్‌ని పేల్చేయమంటే ఆ డైరెక్టరే కాసేపు ఆగుతాడు. లోపల నలుగురు వెళ్ళినారు. కనీసం ఎవరో ఒకరైనా బయటికొస్తారు కదా! అంటే కరెక్ట్‌గా అదే టైంకి మన 2 బయటికొస్తాడో లేదో వాడి బాడీ మొత్తం ఆల్మోస్ట్ కాలిపోయి ఉంటుంది. కాపాడండి అంటే నీతి లేనోళ్ళు మనోడినే ఒక్కదన్ను తనేసరికి వాడు కింద పడిపోయి ఆ నొప్పి తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటా అంటే ఇంక ఆ డైరెక్టర్ కూడా ఆ బాంబ్‌ని యాక్టివేట్ చేసేసరికి ఒక్కసారిగా బ్లాస్ట్ జరుగుతుందో లేదో ఆ మీటియోరైట్ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆల్సో ఆ రెన్ను కూడా అట్లే గాల్లో కలిసిపోతాడు. ఇంక అట్లే ప్రెజెంట్‌లో చూసుకుంటే ఆ హెడ్ గాడు చనిపోయేదానికి ముందు మన హీరోనే ఆ హెడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింటాడు. అండ్ ఆ మీడియా హౌస్‌కి కాల్ చేసేదానికి ముందు కూడా మన హీరోకే కాల్ చేసింటాడు కదా! సో, వాడి సీనియర్ ఆఫీసర్ అండ్ ఆ అద్దలోడు వాళ్ళిద్దరూ కలిసి మనోడిని లైట్‌గా ఎంక్వైరీ చేసేసరికి అంతే మనోడికి వాడి ఓపిక మొత్తం పోయి ఆ అద్దలోడి షర్ట్ కాలరే పట్టుకునేస్తాడు. "ఈ డిపార్ట్‌మెంట్‌లో ఎప్పటినుంచో బ్లాక్ షీప్ ఉంది అన్నార్రా. ఇప్పుడు అర్థమైందిరా అది నువ్వేరా అని చెప్పి వాడి గొంతు పిసికేస్తంటే టక్కున వాళ్ళిద్దరే మనోడిని ఆపేస్తారు. ఈవెన్ దో మన హీరో వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా మనోడి దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మనోడు ఏం చేయలేక అక్కడి నుంచి బయటికొచ్చేస్తాడు. అప్పుడే మనోడి అసిస్టెంట్ ఆ స్పెక్సోడి చెయ్యికి లైట్‌గా రక్తం అంటుకున్న విషయాన్ని చూయేస్తుంది. బట్ బయటికొచ్చిన మనోడికి ఆ హెడ్ గాడు చనిపోయేటప్పుడు వీళ్ళ నాన్న గురించి కూడా చెప్పింటాడు కదా! సో, మేబీ మన నాన్నకు ఈ వైట్ సెంటర్‌కు, ఆ ఉల్కకు ఏమైనా లింక్ అయి ఉంటుందా అని చెప్పి వెంటనే వాడు కూడా ఇంటికి బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆ సిబ్లింగ్స్‌లో అన్నగాన్ని చూసుకుంటే వాడు అప్‌లోడ్ చేసిన వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్ పోతంది. సో, ఆ విషయాన్ని వాడి చెల్లికి కూడా చెప్దామని చెప్పి హ్యాపీగా లోపలికొస్తే అప్పటికే ఆ యకుజా గ్యాంగ్ మెంబర్స్ తన చెల్లిని పడేసుంటారు కదా! సో, వీడిని కూడా కొట్టి పడగొట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఇంటికొచ్చి వాళ్ళ నాన్నకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొని చూస్తుంటే అప్పుడే ఆయన పర్సనల్ డైరీ కనిపిస్తుంది. అందులో ఒక్కో పేజీగా చదువుతుంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న అండ్ ఆ హెడ్ వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు తెలియక మన హీరో కూడా ఆ ప్లేస్‌కి వెళ్ళింటాడన్నమాట. ఆ విషయాలు ఇప్పుడు గుర్తొస్తుంది. యాక్చువల్లీ ఆ వైట్ సెంటర్ నుంచి చాలా మంది మనుషుల్ని ఆ ఉల్క దగ్గరికి తీసుకెళ్లి దాన్ని పాతాళానికి తోసేద్దామని చెప్పి ట్రై చేసింటారు. బట్ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయింటారు కదా! వాళ్ళందరినీ ఈ హెడ్ గాడు తెలిసే మిస్సింగ్ కేస్‌లో పెట్టేసుంటాడు. ఎందుకంటే వాళ్ళకంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వరు లేరు కదా! సో, ఈవెన్ దో వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ కేసెస్‌ని ఈజీగా కొట్టిపడేయొచ్చు. బట్ ఈ విషయాలన్నిటిని మన హీరో వాళ్ళ నాన్న కనిపెట్టేసుంటాడు. సమ్ ముఫో ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయింది. అండ్ యకుజా గ్యాంగ్ అంతా ఇన్వాల్వ్ అయింది అని చెప్పి ఇవన్నీ కనిపెట్టేసింటే ఆ హెడ్ గాడు చూడరా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చెప్తాను. ఇలాంటి విషయాల్లో నువ్వు తల దూర్చకుండా ఉండడమే మనకు మంచిది, నీకు మంచిది. జస్ట్ వాళ్ళ పేర్లు ఎత్తితేనే చాలు మనల్ని నామరూపం లేకుండా చేసేస్తారు అంటే అలా ఎలా వదిలేస్తాం రా? పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉంటూ నిజమేది, అబద్ధమేది, మోసమేది అని చెప్పి మనమే జనాలకు చెప్పాలి. అలాంటి పవర్ ఉన్న మనమే సైలెంట్‌గా ఉంటే ఇంకెవర్రా వచ్చి అడుగుతారు అని చెప్పేసరికి మన హీరో వీటన్నిటిని వింటున్నట్టు చూపిస్తారు. ఇంకా కన్వర్జేషన్ జరిగిన వితిన్ కపుల్ ఆఫ్ డేస్‌లోనే వాళ్ళ నాన్న ఏదో యాక్సిడెంట్‌లో చనిపోయినట్టు చెప్తాడు.
చెప్పింటాడు. బట్ ఆబ్వియస్‌లీ ఆ ముఫో ఆర్గనైజేషన్‌కి చెందిన వాళ్ళైనా, లేదంటే ఆ కాయ్ అనేవాడైనా, లేదంటే ఆ యకుజా గ్యాంగ్‌కి చెందిన వాళ్ళైనా ఎవరో ఒకలే ఈజీగా చంపేసుంటారు. ఇంకట్లే ఆ డైరీ చదువుతూ ఉంటే ఆ మోరీ ఉన్నాడు గదా! వాడి యొక్క డీటెయిల్స్ కూడా మన హీరో వాళ్ళ నాన్న రాసుంటాడు. వాడి చేతికి ఏ టాటూ ఉంటుంది, వాడు ఎంత హైట్ ఉంటాడు, వాడి ఫిజికల్ అపియరెన్స్ ఏంటి అని చెప్పి ఇవన్నీ రాసి పెట్టింటాడు. అండ్ స్టార్టింగ్ సీన్‌లో మనం చూసుకుంటే కూడా మోరీ గారిని మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సేమ్ మీ నాన్న కూడా నీలానే నిజాయితీగా ఉంటా, మంచిగా ఉంటా అది ఇది అన్నాడు. లాస్ట్‌కి అతన్ని మేమే లేపేసినాం కదా అన్నట్టు సైగలా చూపింటాడు కదా! ఆ విషయం ఇప్పుడే మన హీరోకే అర్థమవుతుంది. మేబీ వాళ్ళ నాన్న చనిపోయింది యాక్సిడెంట్ కాదేమో, హత్య ఏమో అని చెప్పి ఇప్పుడే మనోడే రియలైజ్ అవుతాడు. సో వెంటనే స్టేషన్‌కొచ్చి ఆ మోరీ గాని పోస్ట్‌మార్టం చేసిన రిపోర్ట్స్ చూస్తే యాక్చువల్లీ బయట న్యూస్ ఏముంటుంది వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు అన్నట్టు ఉంటుంది. కానీ ఇన్ డెప్త్‌గా చూస్తే ఫస్ట్ వాడి లంగ్సే కాలిపోయి, పేలిపోయి చనిపోయినట్టు ఉంటుంది. సేమ్ ఇలానే ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆ ప్రొఫెసర్ కూడా చనిపోయి ఉంటాడన్నమాట. అంటే ఈ మోరీ గాడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు. ఆ రెన్నుగాడే వచ్చి వీడిని కూడా చంపేసినాడు అని చెప్పి ఇప్పుడే మనోడికే అర్థమవుతుంది. బట్ వీడినెందుకు ఆ కిల్లర్ చంపాడు అని చెప్పి ఆ యకుజా గ్యాంగ్ మెంబర్స్ లిస్ట్ చూసుకుంటే ఈ మోరీ గాడు కూడా ఓ టైంలో గ్యాంగ్ లీడర్‌గా ఉన్నాడన్నమాట. సో 27 ఇయర్స్ బ్యాక్ అంటే ఆ ఉల్క పడిన టైంకి వీడి పైన కూడా ఏదైనా కేస్ రిజిస్టర్ అయిందా అని చెప్పి వాడి రికార్డ్స్ చెక్ చేసి చూస్తే యెస్ ఒక కేస్ అయితే రిజిస్టర్ చేయబడింది. యాక్చువల్లీ ఒక రామెన్ షాప్ లో ఒకరిని కొట్టినట్టు కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ రామెన్ షాప్ పేరు మరేదో కాదనమాట. బన్కో రామెన్ షాప్ ఎక్కడో విన్నట్టుందా? యెస్ ఇక్కడే ఫస్ట్ మన రెన్ అండ్ ఆ చిన్న పాప కలిసి ఉంటారు. ఆల్సో రెన్ చనిపోయిన తర్వాత ఫస్ట్ వాడు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింటాడు కదా! అది కూడా ఆ బన్కో రామెన్ షాప్ లోనే అనమాట. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే చనిపోయినాడు కదా డిపార్ట్మెంట్ హెడ్. ఆయన ఇంటికి వచ్చి ఆయన వైఫ్‌తో లైట్‌గా మాటలు కలుపుతుంది. మేబీ మీ హస్బెండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాడా లేదా తెలీదు. బట్ ఆ మూఫో ఆర్గనైజేషనే వాడిని ఎక్కడ నోరు తెరిచేస్తాడేమో అని చెప్పి వాడిని చంపేసినారు అంటే, అసలు మూఫో అంటే నీకేం తెలుసు అని చెప్పి ఓ ఫోటో తీసుకొచ్చి చూపిస్తుంది. యాక్చువల్లీ మూఫో అనేది ఏదో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కాదనమాట. అది చిన్నప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన ఒక బ్యాండ్ నేమ్. అందులో లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా! వాయన డిపార్ట్మెంట్ హెడ్ అనమాట. అండ్ రైట్ సైడ్ ఉన్నవాడేమో ఆ యకుజా గ్యాంగ్ లీడర్ అనమాట. అండ్ మధ్యలో ఉన్నవాడే కాయ్. ఓ కాయ్ అంటే ఇతనేనా? ఇతని ఒక అసలు పేరు తెలుసా? అండ్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో చెప్పగలరా అంటే, కాయ్ ఎవరో తెలీదా? ఆయన మనందరికీ మామూలుగా తెలిసిన వ్యక్తే. నీకు కూడా తెలుసు కదా అంటే, ఏమో అంటే నాకు తెలీదు ఎవరో చెప్పండి అంటే, కాయ్ మరెవరో కాదు ఇప్పుడు పవర్ లో ఉన్న గవర్నర్ అని చెప్పి ఓ ట్విస్ట్ ఇస్తుంది చూడండి. లిటరలీ మన హీరోనే షాక్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా వైట్ సెంటర్ గురించి, ముఫో ఆర్గనైజేషన్ గురించి ఎందుకు ఇంటర్నెట్ లో గానీ, ఏ న్యూస్ పేపర్ లో గానీ ఒక్క ఆర్టికల్ కూడా లేదు అనేది. ఇంకా వెంటనే బయటికి వచ్చి నెక్స్ట్ ఆ గవర్నర్ గాని చంపేయాలి అని చెప్పి వాడి పేరుతో సహా ఫ్యాక్స్ పంపేసరికి అట్లే ఈ పక్క రెన్నున్న ప్లేస్ లో చూసుకుంటే ఆ ట్రాప్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. లాస్ట్ గా ఆ పాట ప్లే అవుతుందో లేదో ఆ సాంగ్ విన్న వెంటనే ఆ శిల్పంగా ఉన్న రెన్ను నిదానంగా హ్యూమన్ ఫామ్ లోకి వస్తున్నట్టు చూపిస్తారు. కరెక్ట్ గా అదే టైంకి ఎవరో వచ్చి ఆ పాటను ఆపేస్తారు. ఎవర్రా అని చూసుకుంటే ఆ యకుజా గ్యాంగ్ మెంబర్స్ అనమాట. అండ్ ఆ సిబ్లింగ్స్ ఇద్దని ఈ ప్లేస్ కి తీసుకొచ్చేసినారు. కరెక్ట్ గా అదే టైంకి ఈ సిరీస్ ఒక మెయిన్ విలన్ అదే ఆ గవర్నర్ వాడి ఎంట్రీ ఇచ్చి ఇంకా గ్యాంగ్ మెంబర్స్ అందరినీ బయటికి పంపించేసి చూడండి మిమ్మల్ని ఈజీగా ప్రాణాలతో వదిలేస్తా. బట్ దానికి బదులు ఇది ఎలా పనిచేస్తుందో చెప్పండి అంటే ఇంకా వాడు కూడా వేరే దారి లేక మన హీరోని దీన్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పి ఎలా కంట్రోల్ చేయాలో మొత్తం విషయాలు చెప్పేసరికి ఓ అవునా అని చెప్పి వాడు ఆ సాంగ్ ప్లే చేసేసరికి ఇంకా రెండు కూడా ఒక హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత ఇది నిజంగానే పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ వీళ్ళిద్దరిని చంపారని చెప్పేసరికి వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తేస్తారో లేదు వీడు కూడా వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెనకాలే వెళ్తాడు. వెంటనే వాళ్ళు వాళ్ళ కార్ ఎత్తుకుని అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు. కానీ వెనకాలే వాడు పొగ రూపంలో ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గరికి వస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరోని చూసుకుంటే ఆ బన్కో రామెన్ షాప్ అనే పేరు చాలా సార్లు వినబడింది. అండ్ ఇక్కడే ఆ మోరీగాడు కూడా గొడవ పెట్టుకున్నాడు కదా. సో డైరెక్ట్ గా ఆ షాప్ దగ్గరికి వచ్చి ఈ షాప్ ముందు ఎలా ఉండేది ఎక్కడ ఉండేది అని చెప్పి దీని గురించి అడుగుతా అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ షాప్ ఓనర్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఈ షాప్ ని మెయింటైన్ చేసేవాడంట. ఆ తర్వాతే వీడి ఈ షాప్ ని మెయింటైన్ చేస్తున్నాడు. బట్ ఈ షాప్ ఇక్కడ ఉండేది కాదంట వేరే ప్లేస్ లో ఉనింది. ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడున్న సామాన్లన్నింటినీ ఎగ్జాక్ట్ గా ఈ షాప్ లో కూడా తీసుకొచ్చింటాడు. అందులో ముఖ్యమైనవి ఈ ఫొటోస్. సో మనోడు ఆ ఫొటోస్ ని చూస్తున్నట్టు చూపించి మళ్ళీ ఈ సిబ్లింగ్స్ ని అండ్ ఆ కిల్లర్ ని చూసుకుంటే ఆల్మోస్ట్ మనోళ్ళని పట్టేలా ఉంటాడు. వెంటనే వాడు ఫ్యూయల్ స్టేషన్ దగ్గర బండాపేసి ఆ ఫ్యూయల్ ఎత్తుకుని వాడి బాడీ మొత్తం తడుపుకునేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి పరిగెత్తా వెళ్తుంటారు. అయినా కూడా వాడు వెనకాలే వస్తుంటాడు కదా. సో వెంటనే వాడి చెల్లిని అక్కడున్న వాటర్ లో పడేస్తాడు. వెళ్ళిపో కనీసం నువ్వైనా ఇక్కడి నుంచి తప్పించుకెళ్ళిపో అని చెప్పేసరికి ఇంకా కిల్లర్ కూడా వచ్చి ఆ అన్నగాన్ని పట్టేస్తాడో లేదో ఆల్రెడీ వాడి బాడీ మొత్తం ఆ ఫ్యూయల్ ద్వారా తడిసిపోయింది కదా.
ఇంకా కిల్లర్ గాడు ఒక్కసారిగా వాడిని పట్టేసి వాడి నోట్లోకి పొగ వెళ్తుంటే వెంటనే వాడి చెల్లి ఇచ్చిన ఆ లైటర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా వాడే కాల్చుకునేసరికి ఒక బ్లాస్ట్ లా జరుగుతుంది. ఆ అన్నగాడితో పాటు ఆ కిల్లర్ కూడా చనిపోయాడేమో అనుకుంటే ఆ అన్నగాడు మాత్రమే సచ్చాడే తప్ప ఆ పొగ మొత్తం మళ్ళీ నార్మల్ గా చేరి ఆ కిల్లర్ గాడు మళ్ళీ నార్మల్ గా లేస్తాడు. మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఆ ఫొటోస్ అన్ని చూస్తున్నాడు కదా, అప్పుడే ఓ ఫోటోలో ఆ రెన్ అండ్ పక్కన ఓ చిన్న పాప ఉన్నట్టు ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని ఎంట్రీ ఇచ్చేసరికి అప్పుడే మనోడిగా అర్థమవుతుంది ఆ రెన్ పక్కన ఉన్న చిన్న పాప మరెవరో కాదు మన హీరోయినే అని. ఇంకా మనోడు కూడా ఓ మాత్రం జరిగిన విషయాలన్నీ గెస్ట్ చేసేసరికి తనకు కూడా అర్థమైపోతుంది మనోడు నిజాన్ని కనిపెట్టేసినాడు అని. సో కావాలంటే అరెస్ట్ చేసుకొని చెప్పి చెయ్యి చూపిస్తుందో లేదో కరెక్ట్ గా అదే టైంకి ఆ విలన్ ఉన్నాడు కదా, అదే గవర్నర్, వాడు మన హీరోనే వీటన్నిటికీ కారణం, మన హీరోనే ఆ కిల్లర్ ని ట్రిగర్ చేస్తున్న పర్సన్ అని చెప్పి తన ఫోటోని పబ్లిక్ గా వదిలేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చూడకముందే మన హీరోని పిలుచుకుని వాడి ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ చెల్లిని చూసుకుంటే వాళ్ళన్న చనిపోయినాడు గదా! సో, అక్కడి నుంచి ఎలానో ఓ షాప్ దగ్గరికొచ్చేసి అక్కడ ఓ కంప్యూటర్ తీసుకొని అక్కడ వాళ్ళన్న వీడియోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఆ గవర్నర్ గాడు మన హీరోయిన్ ఫోటో చూపించి తనే క్రిమినల్ అని చెప్తా అంటే మన హీరోయిన్‌కి ఒకటే డౌట్. వీడినే చంపేయాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాం గదా! అలాంటప్పుడు వీడెందుకు ఇంకా చావలేదు అని చెప్పి వెంటనే ఆ సిబ్లింగ్స్ ఉన్నారు గదా! వాళ్ళని కాంటాక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆ అన్నగాడే చనిపోయినాడు గదా! ఇంకా ఈమె వేరే ఏడుస్తూ ఎనర్జీ లేక అట్లే అన్‌కాన్షియస్ అయిపోతుంది. అయినా కూడా మన హీరోయిన్ వాళ్ళన్న వీడియోస్‌లోనే ఓ వీడియోలో తన నంబర్ ఇచ్చి వెంటనే కాంటాక్ట్ అవ్వు అన్నట్టు కామెంట్ చేస్తుంది. అవును నీకు ఆ రెండికి సంబంధం ఏంటి అంటే ఇప్పుడే మన హీరోయిన్ తన స్టోరీ ఏంటి అని చెప్పి చెప్తుంది. యాక్చువల్లీ చిన్న వయసులోనే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ మన హీరోయిన్‌ని భారంగా భావించి ఆ వైట్ సెంటర్‌లో వదిలేసి వెళ్ళిపోయింటుంది. ఆ తర్వాత అక్కడ జరిగిన అన్యాయాల గురించి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఎలానో అక్కడి నుంచి బయటికి వచ్చేసి అప్పుడే ఆ రెన్నే కలిసుంటుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒక అన్న చెల్లెల్లా మంచిగా ఉండేవాళ్ళనమాట. ఇద్దరు కలిసి ఆడుకోవడం, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం, వంట చేయడం, తినడం అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళనమాట. బట్ ఆ హ్యాపీ డేస్‌లోని ఎప్పుడు మన రెన్‌కి ఆ 'ఎల్లీ మై లవ్' అనే పాట మాత్రం చాలా ఇష్టమనమాట. సో, దాన్ని ఎప్పుడు వింటూనే ఉంటారు. బట్ అలా వినే ప్రతిసారి మన హీరోని చూసి "నీకేమన్నా కోరిక కావాలంటే చెప్పుమా నేను నెరవేరుస్తా" అంటే ప్రతిసారి మన హీరోయిన్ సైలెంట్ గానే ఉంటుంది. బట్ ఓ రోజు ఆ రామెన్ షాప్‌లో తిన్న తర్వాత వీళ్ళిద్దరూ ఫోటో తీసుకొని దాన్ని ఆ వాల్‌కి అతికిచ్చిన తర్వాత సేమ్ అదే సాంగ్ ప్లే అవుతుందో లేదో లాస్ట్‌లో మన రెన్ మన హీరోని చూసి "నీకేదైనా కోరిక ఉంటే చెప్పుమా నేను నెరవేరుస్తా" అంటే యాక్చువల్లీ నాకు కోరికలంటూ పెద్దగా ఏం లేవు. కానీ నేనెప్పుడు మీతోనే ఉండాలి అని చెప్పేసరికి లిటరల్లీ వాడే ఎమోషనల్ అయిపోయి మన హీరోని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేస్తాడు. కరెక్ట్‌గా అదే టైంకి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. యెస్ చిన్నప్పుడు మన హీరోని వదిలేసి వెళ్ళిన ఆ అమ్మాయి అనమాట. బట్ ఈసారి తన కొత్త హస్బెండ్ అయిన ఆ మోరీ గాడితో వచ్చింటుంది. "పాప ఇక నుంచి వెళ్ళిపోదాం పదా" అంటే నేను రాను అని చెప్పేసరికి "ఏరా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తున్నావా" అంటే పిచ్చిగా మాట్లాడితే మొఖం పగిలిపోద్ది. తను నాకు చెల్లి లాంటిది అంటే కదా చెల్లిలా ఉన్నందుకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. నేను కన్న తల్లిని. సో నాకెలా ఉంటుంది అంటే అందుకేనా చిన్నప్పుడే ఆ వైట్ సెంటర్‌లో వదిలేసి వెళ్ళిపోయినారు అంటే అదంతా నీకు అనవసరం. అప్పుడు పరిస్థితి బాలేదు. ఇప్పుడు బావుంది. అయినా తన్ని పిలుచుకెళ్ళడానికి నీ పర్మిషన్ ఏం నాకు అవసరం లేదు అని చెప్పి ఆ మోరిగాడు మన హీరోయిన్ లాగేందుకు ట్రై చేసంటే వెంటనే మన రెండే వాడితో ఫైట్ చేసేసరికి ఓ చిన్నపాటి గొడవలా జరుగుతుంది. ఇంక ఈ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసరికి ఆ మోరిగాడు అండ్ మన హీరోయిన్ వల్ల అమ్మ వాళ్ళిద్దరూ కలిసి మన రెన్నే మన హీరోయిన్‌తో ఏదో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. వాడే కిడ్నాపర్ అది ఇది అని చెప్పి వాడిపైన లేనిపోని కేసులన్నీ ఏస్తారు. లాస్ట్‌కి మా కూతుర్ని ఎలా అయినా మాకు అప్పగించేయండి అని చెప్పి సింపతి క్రియేట్ చేసేసరికి పాపం మన హీరోని కూడా చెప్పేందుకు ట్రై చేస్తుంది. లేదు అన్న అలాంటి వాడు కాదంటే ఊరుకో నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలుసు అని చెప్పి తన నోరు మూయించేస్తారు. సరే మన రెన్నైనా నోరు ఇప్పుతాడేమో అనుకుంటే మనోడు బంధువు కాదు, అన్న కాదు, సరే ఏమన్నా అఫీషియల్ గార్డియనా అంటే అది కూడా కాదు. సో మనోడికి కూడా ఎటువంటి రైట్స్ లేదనమాట. అప్పుడే ఈ కేసుని డీల్ చేస్తున్నది మరెవరో కాదు మన హీరో వాళ్ళ నాన్న. బట్ అప్పటికే ఆ మోరిగాడికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా డిపార్ట్మెంట్ లో కూడా వాడు ఏది చెప్తే అదే అనమాట. సో మన హీరోయిన్ ని వాళ్ళే పిలుచుకెళ్తున్నట్టు వచ్చేసరికి ఇంకా వాళ్ళు కూడా పిలుచుకెళ్తాంటే అప్పుడే మన రెన్ సరే తన్ని పిలుచుకెళ్లేదానికి బదులు మీకు ఏ పని కావాలన్నా నేను ఆ పని చేసి పెడతాను. దయచేసి తన్ని మాత్రం వదిలేయండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళకు వాడితో ఏదో అవసరం ఉన్నట్టే ఉంది. అయితే హీరోయిన్ నువ్వే ఉంచుకో. బట్ నువ్వు మాత్రం షార్ప్ గా రేపు నేను చెప్పిన ప్లేస్ కి వచ్చేయని చెప్పేసరికి ఇంకా మన హీరోయిన్ కూడా నిద్ర లేస్తుందో లేదో అప్పటికే మనోడు చిన్న లెటర్ లా రాసి వెళ్ళింటాడు. ఈవినింగ్ లోపు నేను వచ్చేసాను అంతవరకు సేఫ్ గా ఉండు అని చెప్పి ఆ తర్వాతే మనోడు ఆ మీటియోరైట్ ని బ్లాస్ట్ చేయడానికి అని చెప్పి ఆ ప్లేస్ కు వచ్చింటాడు. బట్ అక్కడికి వెళ్తే ప్రమాదం. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా దారుణంగా చనిపోయినారని చెప్పి మన హీరోనికి ముందే తెలుసు కదా. సో ఎలా అయినా రెన్ ఆపాలని చెప్పి ఆ రామెన్ షాప్ ఓనర్ నే పిలుచుకుని ఆ ప్లేస్ కి అయితే వచ్చేస్తుంది. బట్ మన హీరోని వచ్చే లోపలే మనోడు లోపల వెళ్లి ఆ బాంబ్ పెట్టేసి బయటికి వచ్చి ఆ రేడియేషన్ వల్ల గిలగిలా కొట్టుకుంటాంటాడు. అన్నా అన్నా అని చెప్పి పిలుస్తుంటుంది. బట్ అప్పటికే ఆ బ్లాస్ట్ జరగడం వల్ల రెన్ ముక్కలుగా బ్లాస్ట్ అయి చనిపోతాడు. అంతే ఆ తర్వాత రెన్ ఎక్కడా చూడలేదు అని చెప్పి అట్లే పనుకునేస్తుంది.
ఇంక అట్లే ఓ మిడ్ నైట్ ఆ టైంలో చూసుకుంటే ఆ ఇంటి ఓనర్ అమ్మ మన హీరోని ఈ ఇంట్లోనే ఉన్న విషయం పోలీసులకు చెప్పేసినట్టుంది. సో పోలీసులు ఆ ఇంటికి వచ్చేలోపే మన హీరోకి తెలిసిపోయింటుందనమాట. సో వెంటనే మన హీరోని పిలుచుకొని ఆ ప్లేస్ నుంచే పారిపోయింటారు. అలా వెళ్ళేటప్పుడే ఆ సిబ్లింగ్స్ లో ఆ చెల్లి మన హీరోనికి కాల్ చేసి ఇలా జరిగిన విషయాలన్నీ చెప్పేసరికి సరే సరే ఇప్పటికీ నీ పేరు అలానే ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా చనిపోయేందుకు ఛాన్స్ ఉంది. సో నేను పలానా లొకేషన్ చెప్తాను అక్కడికి వచ్చేయని చెప్పేసరికి ఇంకా తను కూడా వస్తున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మన వాళ్ళనే చూసుకుంటే అవును ఆ తర్వాత రెన్నుని చూడనే లేదు అన్నావు. బట్ ఇప్పుడేమో నువ్వే ఆ రెన్నుని కంట్రోల్ చేస్తున్నావు కదా! ఇదెలా జరిగింది? ఇదెలా కనుక్కున్నావు అంటే యాక్చువల్లీ ఓ 6 ఇయర్స్ బ్యాక్ మన హీరోని ఆ మీడియా కంపెనీలోనే పనిచేస్తూ ఉండేదన్నమాట. అప్పుడే ఆ టీమ్ డైరెక్టర్ ఒక లొకేషన్‌ని చూపించి ఈ లొకేషన్‌ని కవర్ చేసే రిపోర్టర్ ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్నాడు. సో ఆయనకు బదులు ఈ ప్లేస్‌ని ఎవరు తీసుకుంటారు అంటే మన హీరోని కూడా ఆ ప్లేస్‌ని చూస్తేనే తనకే అర్థమవుతుంది. యాక్చువల్లీ చిన్న వయసులో మన హీరోయిన్ రెన్ వాళ్ళిద్దరూ కలిసి పెరిగిన ఇల్లే అనమాట అది. సో నేను వెళ్తాను అని చెప్పి నెక్స్ట్ డేనే మన హీరో ఆ ఇంటికి వచ్చేసి ఆ ఇంటి మొత్తాన్ని రికార్డ్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక పొగ ఆ ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నట్టు చూస్తుంది. అట్లే అది బేస్మెంట్ కి వెళ్ళేసరికి తను కూడా ఫాలో చేసుకుంటూ వెళ్తే అట్లే అది వెళ్ళి ఆ రెన్ని శిల్పంలా మారిపోతుంది. చాలా ఏళ్ల తర్వాత చూసింది కదా! సో సంతోషంతో ఎన్నో సార్లు పిలుస్తుంది. బట్ ఆయన ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వడనమాట. కానీ అతని ఆత్మకు మాత్రం ఇంకా ప్రాణం అలానే ఉంది అన్న విషయం మాత్రం అర్థం చేసుకుంటుంది. ఇంకా ప్లేస్ నే కొనేసి నెలకోసారి ఆ ప్లేస్ కి వచ్చి వచ్చి వెళ్తా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని కూడా మీట్ అవుతుంది. ఇంకా మెల్లగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది రిలేషన్షిప్ గా మారుతుంది. ఆ తర్వాత మన హీరో మన హీరోని పెళ్లి చేసుకుంటాడని చెప్పి తనకు కూడా తెలుస్తుంది. సో తను కూడా తన పాస్ట్ ని తన ట్రామాని మొత్తాన్ని మర్చిపోయి మన హీరోతో కొత్తగా ఓ లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. బట్ అప్పుడే మన హీరో ఆ మోరిగాడి కేసుని డీల్ చేసింటాడు కదా! ఓ 17 ఏళ్ల అమ్మాయికి వాడు డ్రగ్స్ ఇచ్చి ఆ అమ్మాయిని చంపేస్తుంటాడు. ఆ కేసుని డీల్ చేసినప్పుడు ఆ రోజు మనోడు ఫుల్లుగా తాగేసి ఇంటికి వచ్చి పడిపోయింటాడు కదా! సో పక్కనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. ఇంకా ఆ కేసుకి సంబంధించిన పేపర్స్ అన్ని కింద పడిపోయి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని ఎత్తి పెడతంటే అప్పుడే ఆ మోరిగాడి టాటూ అండ్ ఆ మోరిగాడి ఫేస్ చూసేసరికి అప్పుడే తనకు చిన్న వయసులో జరిగిన విషయాలన్నీ గుర్తొస్తుంది. వీడి వల్లే రెన్ను చనిపోయాడు అని చెప్పి ఆ బాధను తట్టుకోలేక రెన్నున్న ప్లేస్ కే వచ్చేసి రెన్నుకి ఇష్టమైన పాటనే ప్లే చేసి మన జీవితాల్ని నాశనం చేసినోడు నిన్ను చంపినోడు నా కళ్ళ ముందరే ఉన్నాడు కానీ వాడిని ఏం చేయలేకపోతున్నామే అని చెప్పి బాధపడుతూ ఏడుసా ఉంటే వెనక రెన్ అట్లే హ్యూమన్ ఫామ్ లోకి వచ్చి మీకు ఏదైనా కోరికలు ఉంటే చెప్పండి నేను నెరవేరుస్తాను అని చెప్పి చిన్న వయసులో మన హీరోయిన్ తో ఎలా అయితే అడుగుతాడో సేమ్ అలానే అడిగేసరికి ఆల్రెడీ మన హీరోయిన్ చాలా ఎమోషనల్ గా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది కదా! సో ఆ మోరీ ఉన్నాడు కదా! వాడు ఎలా అయినా చనిపోవాలి వాడిని ఎలా అయినా చంపేయాలి అని చెప్పేసరికి డైరెక్ట్ గా మోరీ గాడి ఇంటికే వచ్చేసి వాళ్ళని అట్లే గాల్లోకి లేపేసరికి వాడు ప్రాణభయంతో అసలు మీరెవరు మీకేం కావాలి అంటే ఆ వైట్ సెంటర్ వెనకాల ఉన్నది ఎవరు అందులో ఎవరెవరు పనిచేసినారు అంటే ఆ యకుజా గ్యాంగ్ లీడర్ పేరు అండ్ ఆ ప్రొఫెసర్ పేరు వాళ్ళిద్దరి పేర్లు చెప్పేశాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా ఓ మనిషి ఉన్నాడు. బట్ అతని పేరు తెలియదు అని చెప్పేసరికి సరే ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పటికి వాడికి కాయ్ గురించి కూడా తెలిసినట్టు లేదు. సో ఆ కాయ్ గురించి చెప్పడనమాట. ఇంత డీటెయిల్స్ ఇచ్చినాడు అని చెప్పి వాడి ప్రాణాలతో వదిలేసరేంది లేదు కదా! సో వాడిని అక్కడే చంపించేస్తుంది. ఆ తర్వాత వాడి రూమ్ లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు అన్నట్టు ఓ సెటప్ చేసేసరికి ఇంకా జనాలు కూడా నమ్మేస్తారు. నెక్స్ట్ టార్గెట్ అయిన ఆ ప్రొఫెసర్ ని ఎందుకు చంపేశారు ఆ తర్వాత యకుజా గ్యాంగ్ లీడర్ ని ఎందుకు చంపేశారు అన్న విషయం మీకు తెలిసిందే అనమాట. ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్ హెడ్ ను కూడా చంపేయడానికి ముందే వాడు ఒప్పుకుంటా అని అంటాడు. బట్ ఆ లోపే అద్దాలోడే ఆయన్ని చంపేస్తుంటాడు. ఇంకా మిగిలింది ఆ మెయిన్ విలన్ గడు ఆ కాయ్ మాత్రమే అనమాట. ఇవన్నీ విన్న మన హీరో ఫస్ట్ లో షాక్ అయినా కూడా చూడు నీకు జరిగింది ఘోరమైన విషయమే కాదనట్లేదు. బట్ అందుకని వాళ్ళను చంపినంత మాత్రాన నీకు జరిగింది జరగకుండా పోదు కదా! సో ఈ విషయాన్ని నాకు వదిలే నేను ఎలా అయినా వాళ్ళకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేశాను అంటాడు. ఆ తర్వాత ఆ చెల్లిని చూసుకుంటే ఎవరికంటా పడకుండా సీక్రెట్ గా సైలెంట్ గా నడుచుకుంటా వస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ రెన్ వచ్చేసరికి అంతేరా వీడిని చంపేదాకా ఇక్కడి నుంచి వెళ్ళట్రా అని చెప్పి సైలెంట్ గా అక్కడే కూర్చునేస్తుంది. బట్ వాడు తన దగ్గరికి వస్తాడే గానీ తన్నేం చేయకుండా అట్లే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి వీడి టైంలో ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి వాడినే ఫాలో చేసుకుంటూ వెళ్తే ఆ విలన్ గాడు ఉన్నాడు కదా! ఐ మీన్ వాడికంటూ ఓ పొలిటికల్ పార్టీ ఉంటుంది కదా! సో ఆ పార్టీ మెంబర్స్ అందరూ ఓ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ కి ఈ రెన్ గాడు వెళ్ళి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేసరికి ఆ ప్లేస్ మొత్తం పేలిపోతుంది. లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారో ఏంటో. బట్ ఇప్పుడు ఆ విలన్ గాడి కంట్రోల్లోనే ఆ రెన్ ఉన్నాడు కదా! అలాంటప్పుడు వాడిని యూజ్ చేసి వాడి పార్టీ మెంబర్స్ ని ఎందుకు చంపించాడు అని చెప్పి తనకే అర్థం కాక షాకింగ్ గా చూస్తుంటుంది. అప్పుడే జస్ట్ ఓ 10 నిమిషాల ముందు ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. యాక్చువల్లీ ఆ పొలిటికల్ క్యాంప్‌లో ఆ విలన్ గాడు కూడా ఉన్నాడన్నమాట. రేపేదో క్యాంపెయిన్‌లా చేయబోతున్నారంట. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి ఆ రెన్ కూడా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేసరికి అక్కడున్న ఓ 4, 5 మంది చనిపోతారు అండ్ మిగతా వాళ్ళందరికీ గాయాలు తగులుతుంది. బట్ ఆ విలన్ గాడికి మాత్రం ఏం కాలేదు. ఇంక వెంటనే మన హీరోయిన్ ఆ ప్లేస్‌కి వచ్చి తనని అక్కడి నుంచి పిలిచుకెళ్ళిపోతుంది. బట్ వీళ్ళందరి డౌట్ ఏంటంటే ఆ విలన్ గాడి కంట్రోల్‌లోనే మన రెన్ ఉన్నాడు. అలాంటప్పుడు వాడి సొంత పొలిటికల్ పార్టీనే వాడి
వాడెందుకు బ్లాస్ట్ ఇప్పించుకుంటాడు అంటే ఇంకేముంది మన ఇండియన్ పాలిటిక్స్ లోనే సింపతి అనమాట. ఇంకా న్యూస్ లో అంతా పార్టీలో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయాలు తగిలింది, అందులోనూ గవర్నర్ కూడా తీవ్ర గాయాలు తగిలింది, అది ఇది అని చెప్పి న్యూస్ ఫుల్ గా సింపతి క్రియేట్ చేసేసరికి వెంటనే వాడికున్న సపోర్ట్ అనేది ఆపోజిషన్ పార్టీతో కంపేర్ చేస్తే ఇంకా స్పీడ్ గా పెరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ చెల్లెం చెప్తుందంటే ఆ కిల్లర్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకోవడానికి మా అన్న ఆ స్టాచ్యూ కింద ఒక చిన్న కెమెరాలా పెట్టినాడు. సో మనం కనుక ఆ ప్లేస్ కి వెళ్ళినట్లయితే అక్కడ కనుక ఆ విలన్ గడు వాడి కోరికను అడిగినట్లయితే ఆ వీడియోని యూస్ చేసి వాడి పొలిటికల్ కెరియర్ ని మనం తొక్కేయచ్చు అని చెప్పేసరికి వెంటనే మన వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు గుండాలు ఉంటారు. బట్ మన హీరో వాళ్ళిద్దరిని ఈజీగా కుట్టిపడేసి లోపలికి వెళ్ళి ఆ కెమెరాని ఎత్తుకొని చూస్తే వీళ్ళు అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్ గా ఆ విలన్ గడే ఆ ప్లేస్ కి వచ్చి నా సొంత పార్టీ మెంబర్స్ ఉన్న ప్లేస్ కి వచ్చి కరెక్ట్ గా ముగ్గురిని చంపే మిగిలిన వాళ్ళందరికీ చిన్న చిన్న గాయాలు తగిలినా పర్లేదు, బట్ నాకు మాత్రం చిన్న గిర్ర కూడా పడకూడదు అని చెప్పి అంత డీటెయిల్ గా క్లియర్ గా చెప్పేసరికి సేమ్ అలానే వాడు కూడా చేసింటాడు. సో ఈజీగా సింపతిని అయితే దొబ్బేస్తున్నాడు. అప్పుడే బయట యకుజా గ్యాంగ్ మెంబర్స్ వస్తారు. వాళ్ళ మనుషులు అన్కాన్షియస్ లో ఉండడం చూసి ఓకే అయితే ఎవరో లోపల ఉన్నారు అని చెప్పి వెంటనే వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మన హీరో మాత్రమే ఉన్నాడే తప్ప వాళ్ళెవ్వరికి తెలియకుండా మన హీరోయిన్ అండ్ ఆ చెల్లి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోతారు. ఇంకా మన హీరోని మంచిగా పడేసినారు కదా, సో చేతిలో ఉన్న కెమెరాను కూడా చూసేస్తారు. బట్ అందులో ఉన్న మెమరీ కార్డ్ లేదు అని చెప్పి వాడికి అర్థమైపోతుంది. వెంటనే ఆ విలన్ గాడికి కాల్ చేసి ఈ ప్లేస్ లో హీరో ఉన్నాడు అండ్ చేతిలో చిన్న కెమెరాలా ఉంది, మేబీ మీరు కోరుకున్న కోరికలన్నింటినీ వాడు వీడియో ద్వారా రికార్డ్ చేసేసినాడేమో, బట్ లోపల చెక్ చేసి చూస్తే ఎటువంటి మెమరీ కార్డు లేదు, ఏం చేయాలి అంటే నన్ను అడుగుతావేంట్రా, వాడిని టార్చర్ చేసి ఎలా అయినా మెమరీ కార్డ్ ఎక్కడుందో కనుక్కోరా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి వాడు కాల్ కట్ చేసి ఓ ప్లాస్టిక్ కవర్ ఎత్తుకుని మన హీరో ఫేస్ అంతా చుట్టేసి ఊపిరి ఆడనీకుండా చేసి అప్పటికి వాడిని టార్చర్ చేసి ఆ మెమరీ కార్డ్ ఎక్కడుందో చెప్పరా అంటే మనోడు నోరే విప్పడు. ఇంకా విలన్ గాడే డైరెక్ట్ గా ఈ ప్లేస్ కి వచ్చి చూస్తే మన హీరోని కొంచెం ఎక్కువ టార్చర్ చేసి ఉంటారు. అండ్ స్టార్టింగ్ నుంచే ఈ యకుజా గ్యాంగ్ మెంబర్స్ ఈ విలన్ గాడికి ప్రాపర్ గా మర్యాద ఇవ్వట్లేదు అనమాట. సో కొద్దిగా వీడిపైన భయం ఉండాలని చెప్పి యకుజా గ్యాంగ్ మెంబర్స్ లోని ఒకరిని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత మన హీరో దగ్గరికి వచ్చి చూడు అసలే పిచ్చ కోపంలో ఉన్నాను, సో మర్యాదగా మెమరీ కార్డ్ ఎక్కడుందో చెప్తావా లేదా అని చెప్పి బెదిరించేసరికి ఏంటి మిస్టర్ కాయ్ ఎక్కడ నీ వీడియో పబ్లిష్ చేస్తామో, ఎక్కడ నీ పొలిటికల్ కెరియర్ నాశనం అయిపోతుందేమో అని చెప్పి భయపడతానవా అని అడిగేసరికి ఓహో అయితే నా పాత పేరే తెలుసుకున్నావా, అయితే ఆ కాలంలో ఏ విషయాలు చేసినాననే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకునే ఉంటావు, అయినా కూడా చాలా ధైర్యంగానే మాట్లాడతానవు అంటే నిన్ను చంపితే నాకే లాస్, సో నాతో చేతులు కలుపు, ఎలానో నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా నేనే గెలుస్తాను కాబట్టి నేనే గవర్నర్ అవుతా, ఆ తర్వాత మనమే ఈ దేశాన్ని ఏలుదాం, సో ఏమంటావంటే మన హీరో మొఖం మీదే ఊస్తాడు. ఇంకా వాడికి అవమానం అయిపోయి 3 లెక్కించే లోపు చెప్తావా లేదంటే చంపేద్దాం అని చెప్పి 3, 2, 1 అని చెప్పే లోపే ఓకే ఓకే చెప్పేస్తాను, ఆ మెమరీ కార్డ్ ని తీసుకెళ్ళింది ఆ రిపోర్టర్ ఉంది కదా తనే అని చెప్పి మన హీరోయిన్ పేరే డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఇంకా వెంటనే వాడు ఆ పాటను ప్లే చేసి రెండుని మెల్కొల్పి మన హీరోయిన్ పేరు చెప్పి తన దగ్గర మెమరీ కార్డు ఉంది అది తీసుకున్న తర్వాత తన్ని వెంటనే చంపేయని చెప్పేసరికి వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ మన హీరో ఇన్ని దెబ్బలు ఓర్చుకునింది నిజం చెప్పడానికా అంటే యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసిందే మన హీరోయిన్ అనమాట. ఎలా అయినా రెడ్డిని నన్ను చంపేలా చెయ్యి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో మన హీరోయిన్ చెప్పినట్టుగానే మన హీరో కూడా చేసింటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఆ చెల్లిని చూసుకుంటే తను ఆ వీడియోని తీసుకెళ్లి ఆపోజిషన్ పార్టీలో ఓ లేడీ ఉంది కదా తనకిచ్చి ఆ వీడియోని చూపించేసరికి వాళ్ళు షాక్ అయిపోతారు. బట్ ఇది రియల్ వీడియోనా లేదంటే ఫేకా అనేది వీళ్ళకు డౌట్ ఉంటుంది కదా. ఇన్ కేస్ రియల్ అయితే ఓకే, బట్ ఫేక్ అయితే ఈమె పొలిటికల్ కెరీర్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళ అఫీషియల్ ఛానల్లో ఈ వీడియోని వేలేరు కాబట్టి సోషల్ మీడియాలో లైట్ గా లీక్ అయినా కూడా చాలు కదా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే తను నా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో అప్లోడ్ చేశాను అని చెప్పేసరికి ఇంకా వెంటనే తనకు ఆ వీడియో ఇస్తారో లేదో తను అప్లోడ్ చేస్తుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఆ వైట్ సెంటర్ నుంచి ఓ బుక్ తీసుంటుంది కదా దాన్ని తన కెమెరామ్యాన్ కి పంపించి ఈ విషయం మన న్యూస్ ఛానల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూడరని చెప్పేసరికి వాళ్ళు కూడా వాటన్నిటిని కాపీ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే వాళ్ళు మన హీరోని ప్రాణాలతో వదిలేలా లేదనమాట. సో మనోన్నే కట్టేసి కూర్చోపెట్టేసి ఆ మెయిన్ గ్యాంగ్ లీడర్ ఉన్నాడు కదా వాడి కొడుకు వాడు చేతిలో కత్తి ఎట్టుకుని మన హీరోని చంపేద్దామని చెప్పి దగ్గరికి వస్తుంటే ఆల్రెడీ మన హీరో వాడి తాడును లైట్ గా కట్ చేసా వస్తుంటాడు అనమాట. ఇప్పుడు కంప్లీట్ గా కట్ చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళ మీదే పడి వాని కింద దోయేసి ఆ తర్వాత ఉన్న వాళ్ళందరినీ ఈజీగా పడగొట్టేసి లాస్ట్ గా గ్యాంగ్ లీడర్ గాడి కొడుకును కూడా చితక్కొట్టేసి ఇంకా గ్యాంగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి మనోడు బయటకు వచ్చేస్తాడు. ఇంకా మన హీరోని కాల్ చేసి ఆ విలన్ గాడు నిన్ను చంపడానికి రెన్ని పంపించాడు, సో కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ రెన్ను కూడా వచ్చేసరికి సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తను ఎక్కడికి వెళ్తాంది అంటే తన ఒక పాత కంపెనీ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తాంది. అట్లే ఈ పక్క గవర్నర్ గాని చూసుకుంటే నేను గెలిస్తే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి భారీ డైలాగులో స్పీచ్ చెప్తా అంటే అప్పుడే వాడికి సంబంధించిన వీడియో మొత్తాన్ని తను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది కదా, అది వేరే వైరల్ అయిపోయేసరికి ఇంకా జనాలందరూ చూసేసి ఆ గొడుగులు పట్టుకుని ఉన్న వాళ్ళు
వాళ్ళు ఆ గొడుగులు ఎత్తి వాడి మీద వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాడి పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి వాడికి పిచ్చెక్కుతుంటుంది. ఆ గ్యాప్ లో మన హీరో డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ గా వచ్చేసి ఆ గవర్నర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ వారెంట్ తీసుకురండి అంటే వాళ్ళందరూ పాపం అవుట్ డేటెడ్ గా ఉన్నట్టున్నారు. వాళ్ళకి అసలు మ్యాటర్ తెలిసినట్లేదు. అందులోనూ ఆ బ్లాక్ షీప్ ఉన్నాడు కదా, వాడు మన హీరోని ఎదిరించి మాట్లాడేసరికి వెంటనే న్యూస్ ఛానల్ ఆన్ చేస్తాడో లేదో వాళ్ళకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసేసరికి వెంటనే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి అని చెప్పి వాడి బిల్డింగ్ కి వచ్చి చూస్తే అక్కడ వాడు లేదు. సో వాడిని ఆ బిల్డింగ్ అంతా వెతుకుతా అంటే అప్పుడే మన హీరో మాత్రం ఒంటరిగా ఉండేసరికి ఆ బ్లాక్ షీప్ గడు మన హీరోని షూట్ చేసి చంపేద్దాం అనుకుంటాడో లేదో అప్పుడే మనోడు అసిస్టెంట్ వచ్చి వాడిని అక్కడే పడగొట్టేస్తుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ విలన్ గాని పట్టుకోండి, నేను వీడిని చూసుకుంటానని చెప్పి మన హీరోని పంపించేస్తుంది. వాళ్ళిద్దరికి ఓ చిన్నపాటి గొడవలా జరుగుతుంది. ఫస్ట్ గన్ ఎత్తాడు, దాన్ని లాక్కునేస్తుంది. ఆ తర్వాత కత్తి ఎత్తాడు, దాన్ని అడ్డుకునేస్తుంది. లాస్ట్ కో మెటల్ వైర్ ఎత్తుకుని తన గొంతు బీసికే చంపేద్దామని చెప్పి ట్రై చేసంటే అప్పుడే ఆకున్న లిఫ్ట్ ఓపెన్ అయ్యేసరికి ఆ వైర్ వాడి మెడకే చుట్టేసి ఉంటుంది అనమాట. ఇంకా లిఫ్ట్ కూడా అట్లే పైకి వెళ్తాంటే ఆ ఇంకో ఎండ్ ఏమో బయట ఉంటుంది. సో లిటరల్లీ అది ఒక ఉరితాడులా పనిచేసేసరికి వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఆ విలన్ గాని చూసుకుంటే పొలిటికల్ కెరీర్ పోయింది, పర్సనల్ లైఫ్ పోయింది, ఇంకా ఉండి ఏం పీకాలని చెప్పి వాడు అంత హైట్ నుంచి దూకేద్దామని చెప్పి ట్రై చేస్తంటే వెంటనే మన హీరోనే వచ్చి పట్టేస్తాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి వాడిని అట్లే లాక్కెళ్ళిపోతారు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే తన పాత కంపెనీకి వచ్చేసి అక్కడి నుంచి బేస్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లోపల చిన్న గాలి కూడా ఎంటర్ అవ్వలేదన్నమాట. సో వన్స్ ఆ రెన్ లోపలికి రాగానే టైట్ గా డోర్ ని లాక్ చేస్తుంది. అండ్ ఈ విషయం మన హీరో కూడా వాయిస్ నోట్ లో పంపేసి ఉంటుంది కాబట్టి ఇంకా మన హీరో కూడా ఆ ప్లేస్ గురించి చూస్తే అప్పటికే ఆ పొగ మొత్తం తన నోట్లోకి వెళ్ళిపోయి తను అట్లే గాల్లో తేలుతా ఉంటుంది. ఇంకా ఏ క్షణమైనా పేలిపోతుంది అనుకునే టైంకి రెండన్నయ్య, నేను మీ చెల్లిని చిన్నప్పుడు మనమిద్దరం కలిసే పెరిగాం, కలిసే తిన్నాం, కలిసే తిరిగాం అని చెప్పి తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసేసరికి ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని ఒక్కొక్కటిగా చూపిస్తుంటారు. ఈ విషయాలు రెండుకు కూడా గుర్తొచ్చిందా, మన హీరోని రికగ్నైజ్ చేసినాడా లేదా అనే విషయం తెలీదు. బట్ నార్మల్ గా బ్లాస్ట్ అయ్యేటగానే బ్లాస్ట్ అవుతుంది. బట్ మన హీరోయిన్ బాడీ పీసెస్ గానీ బ్లడ్ గానీ ఎక్కడ లేదనమాట. జస్ట్ తన వాచ్, రింగ్, షూస్ ఇలాంటివి మాత్రం కింద పడేసరికి మన హీరోయిన్ చనిపోయింది అని చెప్పి మన హీరో వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇంకా అట్లే 1 year తర్వాత చూసుకుంటే ఆ వైట్ సెంటర్ గురించి, ఆ మీటియోరాయిడ్ గురించి, దాన్ని క్లీన్ చేయడానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ గురించి, అందులో ఆ రెన్ గురించి అండ్ రెన్ కి మన హీరోయిన్ ఉన్న లింక్ గురించి ఇవన్నీ కనిపెట్టేసి ఉంటారనమాట. బట్ లాస్ట్ కి మన హీరోయినే వాళ్ళందరినీ రెన్ని యూజ్ చేసి చంపించేసింది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక కిల్లర్ లానే పోర్ట్రే చేస్తారు. బట్ తను రెన్ తో పాటు మాయమైపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఇంకేం చేయలేరు. అండ్ తనతో పాటు అసిస్టెంట్ ఉన్నాడు కదా కెమెరామెన్, వాడికి ప్రమోషన్ వచ్చి వాడు ఇప్పుడు సీనియర్ రిపోర్టరే అయిపోయింటాడు. ఆ తర్వాత ఆ సిబ్లింగ్స్ లో ఆ చెల్లి, ఆ అన్నగాడు చనిపోయిన తర్వాత తను ఆ వీడియోని లీక్ చేసిన తర్వాత ఆ ఛానల్ సూపర్ హిట్ వైరల్ అయిన తర్వాత ఇప్పుడు ఏ లైవ్ వీడియో పెట్టినా కూడా పక్కా వేలల్లో లక్షల్లో చూస్తారు. అండ్ ఆల్మోస్ట్ 10 million సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయిపోయింది కాబట్టి తన లైఫ్ కూడా బాగుందనే చెప్పొచ్చు. బట్ మన హీరో ఏమో 1 year అయిన తర్వాత కూడా మన హీరోయిన్ ని మర్చిపోలేక తన్నేం గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే మన హీరో ఇంట్లోకి ఒక పొగ వస్తున్నట్టు చూపించి అది అట్లే హ్యూమన్ ఫామ్ తీసుకుంటూ లాస్ట్ ఒక అమ్మాయి ఫామ్ లోకి వచ్చినట్టు చూపించి ఇక్కడే ఈ సిరీస్ ని ముగించేస్తారు. ఆబ్వియస్లీ మన హీరోయిన్ అనమాట. ఎలా అయితే రెన్ మన హీరోయిన్ ని రికగ్నైజ్ చేసి మన హీరోయిన్ ని చంపకుండా జస్ట్ అక్కడి నుంచి మాయమైపోయింటాడు. అప్పటి నుంచి మన హీరోయిన్ కూడా ఆ వేపర్ లానే మారిపోయింటుంది. బట్ మన హీరోయిన్ కి హీరోకున్న బాండ్ వల్ల తను కూడా అట్లే హ్యూమన్ ఫామ్ తీసుకుని మన హీరో దగ్గరికి వచ్చినట్టు చూపించింటారు. మేబీ దీన్ని లీడ్ గా తీసుకుని సెకండ్ సీజన్ తీసేందుకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ కేస్ దాన్ని తీసే దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది సిరీస్, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.